ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 30 అధ్యాయము 18 వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 30 అధ్యాయము 18 వచనం. నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవి ఏమనగా అంతరిక్షమున పక్షి రాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ యోధు జాడ ఏది జాడని అంట? అంతరిక్షంలో పక్షిరాజు జాడ. ఇంకోటి ఏం చెప్పాడు? బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుపు జాడ. సరే, ఈ అన్నింటిలో చాలా జాడలు ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ బండ మీద సర్పము జాడ ఈరోజు గురించి, ఈరోజు ధ్యానాంశం బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము జాడ అనేది ఈరోజు ధ్యానాంశంలో ఆ జాడను గుర్తించడం ఎలా అనేది మీకు తెలియజేస్తాను. ప్రభువా, ఈ వాక్యం నీది, ప్రశ్నలు నీ ప్రశ్నలు, అతని రీతులు నాతో మాట్లాడి యూట్యూబ్లో వాక్యం ఇచ్చిన ప్రజలు సంఘమును అందరినీ మీరు దర్శించి వాక్యం స్థిరపక్షి బలపక్షవాడి యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా ప్రజలారా, ఈ లోకంలో అనేక జాడలు అనేది మనం చూస్తున్నాము. ఒక వారం వస్తుందంటే దానికి ముందుకు ఏముంటుందండి? మేఘాలు పడతాయి. అదొకనండి, మేఘాలు పడినంటే ఓ వర్షం వచ్చింది కదా అంటారు. అంటే అదొక జాడ, దాన్ని గుర్తించవచ్చు. మేఘాలు పడుతున్నా అంటే వాన వచ్చింది అని గుర్తించగలుగుతారు. ఇక్కడ బండ మీద సర్పము జాడ. ఏ జాడ అంటండి? బండ మీద సర్పము జాడ. మన మట్టిలో పోయిందంటే ఇదిగో పాము ఇటు పోయిందని దాన్ని జాడ గుర్తించగలుగుతారు కదా. కానీ బండ మీద సర్పం పోయితే దాన్ని ఎలా గుర్తించగలుగుతారు? గుర్తిస్తారండి? మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక మట్టిలో ఒక సర్పం వెళుతున్నప్పుడు దాని జాడ ఎట్లా వెళ్ళిందని గుర్తించుకుంటే దాన్ని పట్టుకోగలుగుతారు, చంపగలుగుతారు. ఇప్పుడు బండ మీద సర్పం పోయిందనుకో, దాన్ని ఎవరైనా గుర్తిస్తారా? ఎవరు గుర్తించేవాడిని చేయలేదు. ఎవరైనా గుర్తిస్తారా అమ్మా? ఎవరు గుర్తించలేరా? ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బండ మీద సర్పము జాడ. బండ అంటే బండ మీద సర్పము జాడ అంటే దాని అర్థము బండ అంటే సంఘము. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4:14. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఏయనగా ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ అర్థం చేసుకోండి. బండ మీద సర్పము జాడ అనగా బండ అనగా ఎవరు? క్రీస్తు. అయితే ఆ బండలోని ఆత్మ సంబంధం పానీయం సేవించాడంట. ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే బండ అనగా క్రీస్తు. అంటే బండ మీద సర్పము జాడ అంటే క్రీస్తును నమ్మిన
పరిశుద్ధ గ్రంథం మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 24:12. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సహించిన వాడెవడో వాడే రక్షించబడును. చాలు. ఇక గమనించాలి. అంటే బండ మీద సాతాను జాడ అనగా సంఘములో సాతాను జాడ ఎలా ఉంటుందంటే అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. సంఘములో సాతాను జాడ ఏదైందంటే మొదలుగా అక్రమం అంటే క్రైస్తవుడికి క్రమం ఏంటి? పరిశుద్ధుడిగా ఉండే క్రమం. పాపము చేయుట అక్రమం. ఆదివారము ఆరాధనకి వచ్చిన క్రమం అక్రమంగా రాకపోతే అక్రమం. అదవుతుందండి. అంటే ఒక క్రైస్తవుడు ఉపవాసం ఉండే క్రమం, ఉపవాసం ఉండకుండా 3 పూటలు ఉంటే అక్రమం. లేక క్రైస్తవుడికి దేవునికి పదవంతించిన క్రమం నువ్వు ఇవ్వకపోతే అక్రమం. అయితే ఇంకా బైబిల్ చదువుతున్న క్రమం, బైబిల్ చదవకపోతే అక్రమం. ప్రార్థన చేయకపోతే అక్రమం. అంటే సాతాను జాడ ఇప్పుడు బండ మీద అనగా సంఘవంశంగా ఈ బండ మీద సంఘాన్ని కడతాం చెప్పిన పేరుతో ఇప్పుడు సంఘంలో సాతాను జాడ పనిచేస్తుందంటే క్రమం లేదు. అందుకే బుద్ధి లేని కనికలతో ప్రభు అన్నాడు కదా, అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు. అంటే వారు ప్రార్థన చేశారు, ఇది ప్రార్థన చేశారు. బుద్ధి లేని కనికలో వారు ఉపవాసం ఉన్నారు, ఇది ఉపవాసం ఉన్నారు. వారు మందిరానికి వచ్చారు, ఇది మందిరానికి వచ్చారు. వారు దేవునికి ఇచ్చారు, ఇది దేవునికి ఇచ్చారు. వారు సిద్ధులు తీసుకొచ్చారు, ఇది సిద్ధులు తీసుకొచ్చారు. అయితే వారికి తేడా ఏంటంటే బుద్ధి లేని వారికి క్రమం లేదు, బుద్ధి కలిగిన వారిలో క్రమం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక గమనించాల్సింది ఏంటంటే బండ మీద సర్పం జాడగా ఇప్పుడు సంఘాల్లో సాతాను జాడ ఎలా ఉందంటే క్రమం లేకుండా అయిపోతుంది. ప్రార్థన చేయడానికి క్రమం లేదు. డ్యూటీకి వెళ్ళాలంటే 10 గంటలకు సమయానికి పోతే జాబ్ రాదని డ్యూటీకి వెళ్తున్నారు. 10 గంటలకు పనికి వెళ్ళిపోతే ఇచ్చే కూలి ఇవ్వరని క్రమంగా పనిగా టైంకి వెళ్తున్నారు. క్రమానికి అన్నం తినాలి, 1 గంట అయిందంటే అన్నం తినాలని తింటున్నారు. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయాలంటే 8 గంటలకు 7 గంటలకు టిఫిన్ చేస్తున్నారు. అంటే ప్రతిదానికి క్రమం ఉంటుంది. కానీ ఈనాడు క్రైస్తవులు దేవుని ఆరాధనకి రావాలంటే అక్రమం. 10 గంటలకు చెప్తే ఎన్ని గంటలకండి? 10 గంటలకే రావాలి. కానీ నువ్వు 5 నిమిషాలకు వచ్చినా అది అక్రమం. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది 10 మంది ఇవ్వాలి. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. నువ్వు 9 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 1 రూపాయి తక్కువ చేసి ఇది అక్రమం. పరిశుద్ధులుగా ఉండే క్రమం. ఈ నోటి నుంచి అభిద్రాన్ని ఒక మాట అభిషేకం మాట్లాడితే అక్రమం. అంటే క్రమం లేకుండా చేస్తాడు. ఈనాడు ఎవరైతే క్రమం లేకుండా అక్రమంగా ఉంటున్నారో అయితే సాతాను జాడ ఈనాడు సంఘంలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక, ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక, అయితే బుద్ధి కలిగిన కనికలు ఎలా అయితే క్రమంగా ఉన్నారో ఆ క్రమం కలిగిన వారు సాతాను జాడ గుర్తిస్తారు. అయ్యో ఈరోజు నేను ఉపవాసం ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఈరోజు బైబిల్ చదవాలి, ఈరోజు దేవుని ఆదివారం పాల్గొవాలి, లేక నేను దేవునికి ఇవ్వాలి. క్రమం
రాజ్యానికి వారసులు కాదు. నువ్వు ప్రవచనాలు చెప్పినా, నువ్వు ప్రసంగాలు చేసినా, నువ్వు పాటలు పాడినా, నీ చూడ అద్భుతం జరిగినా, క్రమం లేకపోతే, అక్రమం నీలో విస్తరిస్తే అది సాతాను నీలో పనిచేస్తుంది, నీ కుటుంబంలో పనిచేస్తుంది, నీ సంఘంలో పనిచేస్తుంది. అదవుతుందండి. సాతాను చాడ. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 3 రోజుల ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పొలం, వరి పొలం ఉంది. ఒక దర్శనం నేను చూస్తున్నాను. వరి పొలం ఉంది. వరి పొలం అంతా మంచిగా పాతికి వచ్చింది. కానీ ఆ పొలంలో ఒక సర్పం ముసులు పడుతుంది. ఆ పొలంలో సర్పము ముసులు పడుతుంది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పొలం అనగా సంఘము సాతాను ఏం చేస్తున్నాడు? వాడు పరియత్నం చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే క్రమం లేదు. ఈ వాక్యం వింటున్న దేవుడు బిడ్డ, బండ మీద సర్పము చాడ అంటే ఎలా గుర్తించవచ్చు అంటే, నీలో క్రమం కలిగి ఉంటే నువ్వు సాతాను జాడ గుర్తిస్తావు. ఒకవేళ నీలో ఆ క్రమం లేదంటే, అక్రమంలో ఉన్నావంటే, నువ్వు సాతాను ఒక జాడని గుర్తించకపోతే నీవు క్రైస్తవుడు కాదు. ప్రభు అన్నాడు అలాగే కదా కాదు. ప్రతిదానికి క్రమం ఉంది. పాటలు పాడడానికి క్రమం ఉంది, ప్రార్థన చేయడానికి క్రమం ఉంది, ప్రవచనం చెప్పడానికి క్రమం ఉంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినట్టు, నీకు అనుకోవడం బట్టి వచ్చి అయ్యా గుడికొచ్చడానికి కుదరదు. నువ్వు చేసేది క్రమంగా చేస్తున్నావా? నువ్వు దేవుడికి ఇచ్చేది క్రమంగా ఇస్తున్నావా? నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావా? నువ్వు ప్రార్థన చేసేది నువ్వు క్రమంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? క్రమం అనేది నీలో లేకపోతే అక్రమం విస్తరిస్తుంది. అక్రమం విస్తరిస్తుందంటే నువ్వు అపవాదికి చోటిస్తున్నావు. దేవునికి స్తోత్రాలు కదా. హల్లెలూయా. అంటే బండ మీద సర్పము జాడంటే నేటి సంఘంలో ఎక్కడ చూసినా క్రమం లేదండి. ఈ క్రమం లేని వారు ఎవరైనా సరే, ఎన్ని వరాలున్నా, అద్భుతాలు పొందుకున్నా, ప్రవచన వరాలున్నా, స్వస్థ వరాలున్నా, ప్రార్థనలు చేయగలిగినా, ఈ లోపల ఇంకా రక్షించగలిగినా, క్రమం లేకపోతే దేవుని రాజ్యంలో నీకు చోటు లేదు. ఎన్నో రోజులు వాక్యం వింటున్నావు, క్రమంగా ఆరాధనకు వస్తున్నావా? క్రమంగా ఉపవాసం ఉండగలుగుతున్నావా? క్రమంగా దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? క్రమంగా వాక్యం చదవగలుగుతున్నావా? క్రమంగా దేవుడి శుద్ధాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? లేదంటే సాతాను చాడ, సాతాను నీలో పని చేస్తుంది అని గుర్తించాలి. సాతాను నీ జీవితంలో, నీ కుటుంబంలో పనిచేస్తుంది అని గుర్తించాలి. ఒక క్రైస్తవుడు జీవితంలో గుర్తించాలి సాతాను చాడ. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రజలారా, ఒకవేళ ఇలాంటి క్రమం అనేది లేకుండా అక్రమం జరుగుతుందంటే అపవాది పని చేస్తున్నాడు. అపవాది జాడని గుర్తించాలని ఈ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నో రోజులు వచ్చాయి, ఎన్నో నెలలు వచ్చాయి, ఎన్నో సంవత్సరాలు వచ్చాయి, అయినా క్రమం లేకున్నావా? ఈరోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు వాక్యం ద్వారా నీతోనే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ యూట్యూబ్ వాక్యం వింటున్న దేవుడి బిడ్డ, యవనస్తుడా, యవనస్తుని, తమ్ముడా, సంగమా, ఈ వాక్యం నీతోనే, ఈ వర్తమానం నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకనైనా క్రమము నువ్వుంటావా? ఇకనైనా నువ్వు క్రమం కలిగి జీవిస్తావా? అక్రమం ఏదైనా, అక్రమమైన జీవితం ఏదైనా ఉంటే నువ్వు తీసుకొని, అయ్యా నేను క్రమముగా ఉంటానని, అయ్యా అక్రమాన్ని చాలా తలపడయ్యా, అక్రమానికి నేను చోటినయ్యా, అపరాధికి నేను చోటినయ్యా, ప్రతి దాంట్లో నేను క్రమంగా ఉంటానని నీవు బుద్ధి కలిగిన కనికల వలె చిత్త
నీ సొంతమవుతాయి. పరలోక రాజ్యం నీ సొంతమైంది. ప్రభు మేలు నీ సొంతమవుతాయి. అలా ఉండాలంటే క్రమము కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే పురుషులారా, బండ మీద సర్పము జాడ అంటే సంగమం చెప్పా. బండాలుగా క్రీస్తు సంగమంలో సాతాను జాడేదంటే క్రమం లేకుండా చేస్తారని. క్రమం కలిగి ఉన్నదే దేవుని సంఘం. అదవుతుందండి. క్రమం కలిగి ఉందే దేవుని సంఘం. ఒకవేళ ఏ విషయంలో క్రమం లేకుండా ఉన్నావు, ఈరోజు సాతాను జాడాన్ని గుర్తించి సాతాను నాలో పని చేస్తున్నాడు, నా కుటుంబంలో పని చేస్తున్నాడు, నా జీవితంలో పని చేస్తున్నాడు, నేను క్రమంగా లేకుండా అని చెప్పి గుర్తించగలిగి క్రమంగా ఉంటే పరలోక రాజ్యము నీ సొంతమైన బుద్ధి కలిగిన కనికలు ఇందులో పాల్గొన్నట్లుగా పరలోక రాజ్యంలో పాల్గొందుతావు. ప్రభు ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. ఎవరికి స్తోత్రం లేదమ్మా? హల్లెలూయా. రెండవ మాట అంటే క్రమం లేకుండా చేస్తారు సాతాను జాడని చెప్పారు. రెండవ మాట పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథం అపొస్తలుల కార్యము 8:28 వచ్చింది. అపొస్తలుల కార్యము 8:28 వచ్చింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాపాడుటకు మిమ్మును దేనియందు అభ్యసనం ఉంచును ఆ యావన మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ గమనించాలి ప్రజలారా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి క్రమంగా లేకపోతే అది సాతాను జాడ చెప్పాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడున్నాడు. రెండోది ఏదంటే దేవుడు స్వరక్తి నుంచి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం అంటండి? మా సంఘం అంటే ఒక 1000 మంది ఉంటే సంఘమా? ఒక 2 లక్షల మంది ఉంటే 1,00,000 మంది ఉంటే అది ఆయన సంఘమా? గమనించాలి. 10 లక్షల మంది ఉంటే అది ఆయన సంఘమా? పాలించుగారు మనం చనిపోయారు. 2017 2012 లెక్క ప్రకారం అయితే ఆయన సంఘం 18 లక్షల మంది ఉన్నారంట. 12 సంవత్సరానికి. తర్వాత ఎంత నాకు తెలియలేదు. కానీ 2012 వరకు పాల్ ఎన్నిస్వామి గారు 18 లక్షల సంఘం అండి. అంటే 18 లక్షల మంది ఉన్నారు కాబట్టి అంటే రైతు షాపు నేను తెచ్చుకోవట్లేదు అంటే అదే సంఘం అనుకోవడం మాకు అమాయకత్వం. లేకపోతే సతీష్ గారు సంఘము 2,00,000 మంది 1,50,000 మంది కాబట్టి అదే ఆయన సంఘం నేను అనుకోవట్లేదు. లేకపోతే ఇంకేదో సంఘము ఒక 10,000 మంది ఉన్నారంటే అదే ఆయన సంఘం నేను అనట్లేదు. దేవుడి సంఘము ఏదైనా ఆయన సంఘం ఏంటి? 10 లక్షల మంది ఉంటే ఆయన సంఘం అంట. ఆయన సంఘం అంట. ఆయన 10,000 మంది ఉంటే ఆయన సంఘం అంట. లేక 1,000 మంది ఉంటే ఆయన సంఘం అంట. లేకపోతే 100 మంది ఉంటే ఆయన సంఘం అంటే మరి ఏదో సంఘం అంటే ఆయన సంఘము స్వరక్తి నుంచి సంపాదించారు కదా. అంటే ఆయన రక్తం పరిశుద్ధమైంది. యేసు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పన్నారు. అంటే ఆయన సంఘంలో ఉండేది ఏంటంటే పరిశుద్ధత. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఆయన రక్తం పరిశుద్ధమైనట్టుగా, ఆయన రక్తం నిర్దోషమైనట్టుగా, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ అదే పరిశుద్ధత కలిగి ఉంటే అది ఆయన సంఘం. పరిశుద్ధత లేక పాపం ఉందనుకో అది ఏంటంటే అక్కడ ఎవరి స్థానం అంటే సాతానికి చూడండి. సాతాను చాలా కనపడుతుంది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. పాపము అండి. ఆనాడు ఆదాములు ఉన్నారు. ఆదాముడు వారికి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు.
అక్కడ పాపము, పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమే పాపము. తినొద్దన్న పండు తిన్నారు కనుక పాపం. పాపం చేశాడానికి ఏం చేశాడు? చెట్టు తోటలో దాక్కున్నాడు. ఎందుకు దేవుడికి రాకపోయాడు? ఎప్పుడు దేవుడితో మాట్లాడేవాడు కదా, సావాసం చేసేవాడు కదా. ఎందుకు రాకపోయాడంటే పాపం. పాపం ఒక మనిషిని ప్రభువుకు దూరంగా చేస్తుంది. పాపం ఒక మనిషిని ప్రభు ఆశ్రమంలో దూరం చేస్తుంది. పాపం ఒక మనిషిని ఆయన దేవుడి రాజ్యానికి దూరంగా చేస్తుంది. పాపులు పరలోక రాజ్యంలో శారలు, పరిశుద్ధులు, నీతిమంతులు పరలోక రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక సాతాను చాలా సంఘంలో ఎలా కనపడుతుందంటే పాపము. పాపము ఎక్కడ పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత లేకుండా చేయాలి. ఇప్పుడు ఆ పాప ఆజ్ఞాకరమే పాపము చేశారు కనుక వాళ్ళు ఆశీర్వాదం కోల్పోయారు, సావాసాన్ని కోల్పోయారు, దేవుడు తన బంధుత్వం కోల్పోయారు, నెట్టివేయబడ్డారు. ఆ తోట నుంచి నెట్టివేయబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ గమనించాలి సంగమా, ఈ రెండో మాట ఏంటంటే బండ మీద సర్పము జాడ అనగా ఇప్పుడు సంఘము పరిశుద్ధమైనది కనుక ఎవరైతే ఆ పరిశుద్ధి కలిగి ఉంటారో అదే ఆయన సంఘం. ఆ పరిశుద్ధత లేక పాపము అలా ఉంటుందంటే అది సాతాను జాడ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో అక్కడ ఆదాము అవ్వలో సాతాను జాడ ఏంటది? పాపం. ఏంటండి? వాళ్ళు ఏమైనా విచారం చేశారా? ఆజ్ఞానికరమే పాపం. అందుకే ఏమన్నా సువార్తలు ఉంటాయి కదా, మనం చదువుదాం. 3వ అధ్యాయం మనం చదవగలిగితే ఏమంటాడంటే ఆజ్ఞానికరమైన పాపం, పాపంలో వచ్చి మరణము జీతం. దేవునికి స్తోత్రం. చదువుతానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఆ మాట ఉంది. ఏంటి అంటే 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనను. 15వ వచనం 1 యాకోబు రాసిన పత్రికలో. అంటే దురాశ. ఇప్పుడు అనేకమైన ఆశ. కొందరికి డబ్బు ఆశ, కొందరికి బంగారం ఆశ, కొందరికి సినిమాల ఆశ, కొందరికి సీరియల్ ఆశ, కొందరికి ఇంటర్నెట్, కొందరికి బూతు సినిమాలు, కొందరికి సంబంధమైన ఆశ, కొందరికి అందాన్ని ఆశ. అదవుతుందండి. అందరూ ఆశ. ఆనాడు సంవత్సరం ఆశ అందాన్ని చూశాడు, నాకు ఇష్టం అని చెప్పాడు. ఆశించలేదు. ఆశించకుండా ఆశించిన సంవత్సరం పతనం అయిపోయాడు. ఆశీర్వాదం కోల్పోయాడు. ఉన్నత అభివృద్ధిని కోల్పోయాడు. ఆత్మని కోల్పోయాడు. బలాన్ని కోల్పోయాడు. అభిషేకాన్ని కోల్పోయాడు. అది ఆశ కలిగి లేకుండా ఉన్నండి యేసేపు ఎలా ఉన్నాడండి? పరిశుద్ధత కలిగి పాపానికి లొంగిపోకుండా పరిశుద్ధత కలిగినట్టు ఒక యేసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే పరిశుద్ధత యేసేపు దీవించబడ్డాడు. వంశావళి దీవించబడింది. అనేక సోదరులతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేని సంవత్సరం పతనమైపోయాడు. పరిశుద్ధత లేనండి ఆ యొక్క యేసేపు అభివృద్ధి పొందాడు. నీ జీవితంలో నీవు కూడా పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడిని అభివృద్ధి చేస్తాడు. అయితే ప్రజలారా ఇక్కడ గమనించాలి. ఏదైనా ఆయన సంఘం అంటే స్వరక్తి నుంచి సంపాదించిన ధన సంఘం. సంఘం అవుతండి, నీది కాదు, నాది కాదు. అదవుతుందండి. ఇక్కడ ఈ లోపల సంఘాన్ని మనసులు పెట్టుకునే, కానీ సంఘం అంటే దేవుడిది. అది ఏదైనా సంఘం అంటే పరిశుద్ధత కలిగిన సంఘము, అది ఆయన సంఘం. దేవునికి స్తోత్రం. 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, అది కాదు కావాల్సింది ఆయన సంఘము. ఆయన సంఘము పరిశుద్ధత కలిగింది.
ఏంటిది? ఆయన సంఘం. ఆయన సంఘం పరిశుద్ధమైనది. ఆయన సంఘం కనుక ఓ దేవుని బిడ్డ ప్రజలారా, ఈడుల వాక్యం వింటున్న సంఘమా, ఓ దేవుని ప్రజలారా, నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? ఒకవేళ పరిశుద్ధత లేకుండా పాపం అనేది ఉందా? సాతాను జాడ నీలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ విషయంలో పరిశుద్ధత కోల్పోతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నా మాటలు నేను పరిశుద్ధత కాపాడుకున్నాను అనుకుంటున్నావు, కానీ ఎక్కడో ఒక తొందరపాటుగా మాట్లాడుతున్నావు. అబద్ధాలు అనుకుంటున్నావు, అబద్ధాలు ఆడేస్తున్నావు. బూతులు తిట్టుకోవడం నేను పరిశుద్ధత కాపాడుకున్నావు, బూతులు తింటున్నావు. నేను ఇతరులు నిందించుకోవాలనుకుంటున్నావు, చేస్తున్నావు. మోసం చేయమనుకుంటున్నావు, మోసం చేస్తున్నావు. లంచం తీసుకోవాలనుకుంటున్నావు, లంచం తీసుకుంటున్నావు. అంటే నీలో పరిశుద్ధత అనేది లేకుండా ఒక విధంగా పాపానికి చోటు ఉంటుందో అది సాతాను జాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డ ప్రజలారా, నీలో పాపం అనే పాపానికి చోటు ఉందంటే సాతాను జాడ నీలో పనిచేస్తుంది, సంఘంలో పనిచేస్తుందని బండ మీద సర్పము జాడని గుర్తించాలి. దేవునికి స్తోత్రమా. హల్లెలూయా. ప్రేమైన బిడ్డ, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇన్ని రోజులుగా నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా సాతాను జాడ నీలో ఉంది, నీ కుటుంబంలో ఉంది, నీ జీవితంలో ఉంది. కాబట్టి సాతాను జాడ నీలో పనిచేస్తుందని గుర్తించి నీ జీవితంలో నువ్వేం కలిగి ఉండాలంటే ఈ దినమందైనా ఈ క్షణమందైనా దేవుడు నీలో నుంచి కోరుకుంటుంది అంటే పరిశుద్ధత. పరిశుద్ధత. ఇదిగో పది రాసిన పత్రికలో మాట్లాడినాడు దేవుడు 3 పదాలు. ఏమని? దేవుడు మీరు దేవుని ఆలయంగా ఉన్నారని, దేవుడు ఆత్మ మీరు నివసిస్తున్నారని మీరు ఎరగరా? మీరు ఏమన్నా ఉన్నారు? పరిశుద్ధత మందిరం అనగా పరిశుద్ధమైనది దేవుని ఆలయం. అంటే నీ హృదయమే ఆ ఆలయం కనుక నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీలో ఉంటాడు. ఆ సంఘం ఎక్కబడుతుంది, ఆ వ్యక్తులు ఎక్కబడతారు, ఆ వ్యక్తులు దీవించబడతారు. దేవునికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఈనాడు పరిశుద్ధత గురించి బోధించున్నాడు. ఏంటి? మా సంఘానికి వస్తే పేదలు ఉండరు, మా సంఘానికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, మా సంఘానికి వస్తే ఆశీర్వాదం ఉంటుంది, మా సంఘానికి వస్తే మంచి క్రాంతి ఇస్తాడు దేవుడు, జాబ్ ఇస్తాడు దేవుడు. ఈ బోధన ఎక్కువైందండి ప్రజలారా. ఈ లోపల దేవుడు ఒకవేళ ఈ లోపల ఈ దేవుడు ఇవ్వని కాదు. దేవుడికి ఇష్టమైన పరిశుద్ధత లేకపోతే ఈ లోపల ఎన్ని ఉన్నా, ఈ లోపల నువ్వు ఎన్ని సంపాదించుకున్నా నరకానికి వెళ్తావు. పరిశుద్ధత కలిగి ఉంటే పరలోకం వెళ్తావు. ఏది కావాలి? పరిశుద్ధత అనేది కలిగి ఉండటకు ప్రయత్నం చేయాలి. నీ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఎవరో చెప్తే కాదు, నీ జీవితంలో నీవు ప్రశ్నించుకోవాలి. నీకు నీవే ఏ జీవితంలో నోటితో కూడా పాపం చేయలేదు కనుక దేవుడు ఉన్నతమైన పరిశుద్ధ ఏమిటి దీవించాడు. దానిలో నోటితో కూడా ఏ తప్పని ఏ లోపమైన లేకుండా ఉన్నాడు కనుక పరిశుద్ధిని కాపాడుకున్నాడు కనుక ఒకరు దేశంలో 3వ అధిపతిగా ముఖ్యమంత్రి స్థానం ఉంచాడు. శత్రువుల విషయంలో అబద్ధులకు అని వారు రాజు భుజించే భోజనం చేయకుండా, మాంసాహారం కాకుండా శాకాహారం తీసుకొని పరిశుద్ధి కాపాడుకున్నారు కనుక ఒకరు దేశంలో నిశాంతికర్తలుగా దేవుడు వారిని దీవించాడు. అంటే పరిశుద్ధి కలిగిన వారిని ఒకరు స్థానంగా వెచ్చించాడు దేవుడు. పరిశుద్ధి కలిగి ఉంటే పరలోకం ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. ఉందా నీలో? నన్ను దీవించుకుంటున్నావు, నాకు అద్భుతం చేయమంటున్నావు, నా జీవితంలో మంచి గొప్ప కార్యాలు చేయాలన్నావు, గొప్ప ఆశీర్వాదం కావాలన్నావు, గొప్ప
పరిశుద్ధత నీలో ఉందా? దేవునికి స్తోత్రం లేదమ్మా, చెప్పలేదు స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. బండ మీద సర్పము జాడ. ఒకటి అక్రమం విస్తరింపచేస్తుంది, రెండోది ఏంటంటే పరిశుద్ధత లేకుండా పాపమును కలగజేస్తుంది. అందుకే దేవుడు నిన్ను ఏం కోరుకున్నాడంటే ఈ లోక మాల్యం అనుకున్నాను నువ్వు. అదే యాకోబు రాసిన పత్రికలో అంటాడు కదా, ఒకటో అధ్యాయం 7వ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట చూడండి, పవిత్రమును నిశ్చలమై ఉన్న భక్తి ఏదనగా దిక్కులేని ప్రేమను ఎదవడాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో ఈ లోక మాల్యము తనకంటకుండా తనను కాపాడుకునుడే. అదవుతుందండి. ఈ లోక మాల్యముని కంటకుండా కాపాడుకునుడే భక్తి అంటే, పరిశుద్ధత అంటే. నీ మాటల ద్వారా నువ్వు అపవిత్రపరచబడకూడదు, నీ చూపు ద్వారా నువ్వు అపవిత్రపరచబడకూడదు, లేకపోతే నీ ప్రవర్తన ద్వారా నువ్వు అపవిత్రపరచబడకూడదు. ఈ లోక మాల్యముని అంటకుండా కాపాడుకుంటున్నావా? కావాలని తెలిసి ఈ లోకంలో తెలుసు సంవత్సరం వాళ్ళే ఏమందండి రాష్ట్ర బలం ఎక్కడో చెప్పొద్దని తెలుసు, చెప్పారు. ఎలా ప్రాంతానికి దిమాపత్రానికి వెళ్ళారు, పిల్లలు చేసుకోవద్దని చేసుకున్నారు అని తెలుసు చాలా మందికి. ఈ త్రాగుడు వద్దైనా తాగకూడదని, బూతులు తిట్టకూడదని, అబద్ధాలు ఆడకూడదని, మోసం చేయకూడదని, లంచం తీసుకోకూడదని తెలుసు. తెలిసి ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. అయితే ప్రజల దేవుడు మాట్లాడుతున్నాడు, సంగమా ఈ వాక్యంలో నీతోనే మాట్లాడుతున్నాడు. రెండోదిగా ఏంటంటే పాపము అనేది లేకుండా ఈ లోకం ఆయన అంటకుండా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఎవరు కాపాడు? నీ ఇంటికి నీవే తలిపేసుకోవాలండి. అదవుతుందండి. నీ ఇంటికి నువ్వు తలిపేసుకోవాలి అంటే ఈ లోకంలో నిన్ను కాపాడుకోవాలి. యేసు కాపాడుకున్నాడు కదా, దానియేలు కాపాడుకున్నాడు కదా, ఏడు కాపాడుకున్నాడు కదా, షడ్రకు మిషకు అభివృద్ధి వారు కాపాడుకున్నారు కదా, వారి దైవభక్తి ఇసుకులో వారు కాపాడుకున్నారు. నీ జీవితంలో కూడా నిన్ను కాపాడుకోవాలి. కాపాడుకోగలుగుతున్నావా ఈ పరిశుద్ధతని? ఈ లోక మాన్యము ఎక్కడ నీకు అంటకుండా వాటికి వినంతసేపు అయ్యో నేను కాపాడుకుంటానని నేను ఎంతో నిబంధన చేసుకుంటావు. అనేక సార్లు నా పరిశుద్ధతని కాపాడుకుంటా, నా చూపుని కాపాడుకుంటా, నా పిల్లల్ని కాపాడుకుంటా, నా ప్రవర్తనని కాపాడుకుంటా, ఎక్కడ నేను పాపానికి సోక్యమని అనుకుంటున్నావు. ఈ వాక్యం వినంతసేపు మన ఇంటికి వెళ్తే ఏమంటే ఎప్పుడంటే అలా ఉండకూడదు. యేసు క్రీస్తు ఇప్పబడిన గాడి మీద ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం చదువుతాను. ఇప్పబడిన గాడి పేరు మీద యేసు ప్రభు గాడి మీద కూర్చున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా దేవాలయంకి వెళ్ళే వరకు బట్టలు పరిచారండి. ఏమర్చారంట? బట్టలు పరిచారు కదా. బట్ట అనగా నీతి. నీతి అనే భయపడ్డ వస్త్రమును ధరించుకోవాలి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతిని ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం మీరు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు కదా. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతి. ఇదంటే ఏంటండి? ఇతడు నీతిమంతుడు, ఇతడు అబద్ధం ఆడడు, ఇతడు దొంగతనం చేయడు, ఇతడు కూతురు తిట్టడు, ఇతడు మోసం చేయడు, ఇతడు లంచం తీసుకోవడం. అంటే ఇది నీతిని కాపాడుకుంటా. అంటే పట్ట యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళేంత వరకు దాని పొడుగున ఇక్కడ ఏం చేశారు? పట్టణం వచ్చారు. అంటే ప్రభు రాజులకు నిలబడే వరకు, ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ మార్గంలో వెళ్తున్నా, ఏ ప్రదేశానికి వెళ్తున్నా నువ్వు నీ నీతిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు లేదే, నేను ఇక్కడ ఏం చేసిన సరిపోతుంది, నేను చేస్తుంది ఎవరికి తెలియదు, నా రాష్ట్ర జీవితం ఎవరికి తెలియదు, నా బాబుష్టి కార్యం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? సామెతలు 10:3 అన్నారు, యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉండే చక్రవారిని మంచివాడిని అవి చూచును. అంటే నువ్వు నీతి కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరు చూడగా నువ్వు చేస్తున్నావుతో
వారి వారి క్రియల చొప్పున జీతం, నేను సిద్ధపరిచిన జీతము ఇస్తా ఉన్నాను. త్వరగా రాబోతున్నాడు అంటే సంగమా, ప్రభు రాకడను ఎదుర్కోవాలంటే, ప్రభు రాకడను ఉండాలి అంటే ఈ లోక మాయం అంటకుండా తన సంగమగా నువ్వు గుర్తించబడాలి. ఏదంటే పరిశుద్ధత కలిగింది ఆయన సంగమం. ఈ లోక మాయం అంటకుండా కాపాడుకోగలిగిన వాడే ఆయన సంగమం. వాడే ఆయన ఎదుర్కొంటారు, వాడే ఆయన రాజ్యంలో ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో ఈ పరిశుద్ధ లేకపోతే ఇకనైనా ఈ రోజు నుంచైనా దేవుడు నిన్ను కోరుతున్నాడు, పరిశుద్ధత కలిగి ఉంటానని ఒక తీర్మానం చేసుకొని, ఎక్కడ నువ్వు అభివృద్ధులు కాకుండా, అభివృద్ధులు కాకుండా అయ్యా నేను కాపాడుకుంటానని ఒక నిబంధన చేసుకుంటే అది ఆ సంఘం ఎత్తబడుతుంది. ఒకవేళ ఆ నిబంధన కట్టబడుతున్నావా, సర్పము జాడనిలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధంగా లేదా, అపవిత్రంగా ఉన్నావా, అన్యాయస్తులుగా ఉన్నావా, దొంగగా ఉన్నావా, రాజమంత్రిగా ఉన్నావా, తిరుగుబాటుగా ఉన్నావా, అపవిత్రుడిగా అంతులుగా ఉన్నావా, సాతాను జాడ పనిచేస్తుంది. సాతాను జాడ పని చేయకుండా ఉన్నది ఏంటంటే ఆయన సంఘం పరిశుద్ధులుగా ఉంటుంది. ఈ 2 విషయం దేవుడితో మాట్లాడలేదు అంటే పరిశుద్ధత కలిగిన వారు పలుకొనబడతారు, ప్రభు మైలు పొందుకుంటారు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ లేదంటే సాతాను జాడని గుర్తించి ఈ రోజైనా నిబంధన చేసుకో. దానిగా నా ప్రాణంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయ్యా, ఇమ్మము కంటే నేను తెల్లగా కడుగని పరిశుద్ధతని కలిగి ఉంటాను ప్రయత్నం చేశాడు. తన తప్పును సరి చేసుకున్నాడు, తన అవిధతను సరి చేసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కనుక ఏమైంది తెలుసా, క్షమించబడి ఉన్నతమైన రాజుగా రాజసింహాసనం పొందుకున్నాడు. దావీదు వంశీయులను దేవుడు దీవించాడు. అలాగే నీవు కూడా ఈ పాపాన్ని ఒప్పుకోగలిగితే, ఈ తప్పిదాన్ని ఒప్పుకోగలిగితే, ఈ అభివృద్ధిని ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను దీవించి ఒక ఉన్నత శిఖరాన్ని తెచ్చి దావీదుని హెచ్చించినట్లుగా, ఉన్నత వంశవాడిని దేవుడు దీవించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలంటే ఈరోజు నీ పరిశుద్ధంగా ఉంటానని నిబంధన చేసుకో. ఒకవేళ నిబంధనకి లోబడుకున్న పరిశుద్ధ లేకుండా ఉన్నావా, సాతాను చాలా నీలో పనిచేస్తున్న గుర్తించాలి. నువ్వు సరి చేసుకుంటే నీకు ఆశీర్వాదం, సరి చేసుకోకూడదని సాతాను సిద్ధపరిచిన పాతాళంలోకి నువ్వు కూడా నెట్టి వేయబడతావు అని వాక్యం తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అంటే సాతాను బండ మీద సర్పము జాడ అంటే ఒకటి అక్రము కలగజేసుకున్న సాతాను జాడని చెప్పారు. రెండోది పాపము కలగజేసుకునే సాతాను జాడని చెప్పారు. మూడోది ఏదైనా అంటే 3 మాట చెప్పి ముగిస్తాను. చూడండి, అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4:6 ఎక్కువ కృపణించును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని ఏంటంటే దీనులకు కృప అనుగ్రహించని ఏం చెప్తున్నాడా? లేఖనం ఏం చెప్తుంది? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటే ఇక్కడ సాతాను జాడ గురించి చెప్తున్నా. దేవుడు అదొకనండి దీనులకు కృప ఇస్తారంట. ఎవరికంటే కృప? దీనులకు. అంటే అహంకారం కలిగిన వారికి ఆయన కృప పొందుకోలేరు. దీనులుగా అంటే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఆదికాండంలో 18వ అధ్యాయం మనం చదవగలిగితే 7వ వచనం, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదైన నేను మాట్లాడదగించుతున్నాను. ప్రజలారా, ఎవరైనా అబ్రహాము పరలోకాన్ని చూస్తే
గొర్రెల ఆస్తి, రాశుల్లో పనివారు, సిరి సంపద అన్నింటిలో దీవించాడు కదా. ఇప్పుడు అలాంటి అబ్రహాము దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ధూళిని, బూడిదను. చూడండి ఎంత తగ్గింపో, ఎంత నియమో, ఎంత విధేయతో. అంటే ఇక్కడ గమనించాల్సింది ఆ యొక్క అబ్రహాము జీవితంలో ధూళిగా తగ్గించుకున్నాడు. ఈ జీవితంలో తగ్గిపోకుండా అబ్రహాము అయ్యా అబ్రహాము ధనవంతులు చేశావయ్యా, నన్ను కూడా దీవించాయా, అబ్రహాము ఆస్వాదించినట్లు అందించాడు, నన్ను ఆస్వాదించావు. అబ్రహాము ఎలా ఉన్నాడండి? బూడిద ఏమన్నా గడుపునిదండి? గడుపునిదా బూడిదలో? చెప్పండి అమ్మా, బూడిదకి ఏమాత్రం అందులో గడుపునిదా? గడుపు ఉండదు. అయితే నీలో ఏమాత్రము అహంకారం ఉండకూడదు. నేను చదువుకున్నాను, నాది ప్రాణకులం, గర్వము, నాకు పదం ఉందని గర్వము, అన్నంలోని గర్వము, ఇంకా నేను పాటలని గర్వము, నేను ప్రవశించగలని గర్వము, నేను ప్రసంగికులని గర్వము. అదవుతున్నాను. అహంకారం ఉండకూడదు నీలో. దేవునికి స్తోత్రం. దేవుడి కృప ఇవ్వాలంటే, దేవుడి పట్ల కృప చూపాలంటే, నీ వాయిస్లో, నీ వ్యవసాయంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ ఆరోగ్యంలో, నీ యొక్క పరిస్థితులన్నింటిలో ఆయన కృప నీకు ఉండాలంటే నీవు దీనులుగా ఉండాలి. ఎంత దీనస్తామంటే ధూళిగాని నేను తగ్గించుకోవాలి. ఉందా ఆ తగ్గింపు? అదవుతున్నాండి. అన్నీ ఉన్నామా? అనేక మంది ఉంటాం, ఏమి లేనమ్మా అంటే రానొచ్చా అనుకోవడం మాట్లాడి దేవుడు క్షమించిన దాకా. అదవుతున్నానే. అంటే నిండికుండా ఎప్పుడు త్వరలో ఎందుకుంటే దొరికింది. ఇక్కడ గమనించాలి, ఆ యొక్క అబ్రహాము అన్ని విషయంలో గొప్పవాడు అయినప్పటికీ బూడిద అంత తగ్గించుకున్నాడు. నీరేది ఏంటి? నేను అతను కాబట్టి కోడలు పడాలి. అదొక నేను కోడలు కాబట్టి నువ్వు ముసలాగా పడాలి. అదొకనండి. ఇక్కడ కొందరు ఆ స్వభావం ఉంటుంది. నేను అత్తని, లేక నేను జాబ్ చేశాను, నేను కట్టం చేశాను, ఇంకెన్నో రకరకాలుగా నేను చదువుకున్నాను, ఎన్నో ఉంటాయి. అలాంటి గర్వం స్వభావం కలిగిన వాళ్ళందరూ దేవుడి సమంతులు కాదు. అలాంటి వారిలో సాతాను పని చేస్తున్నాడు. అదుగుతుందండి. నేను అత్తని గర్వం నీలో ఉందా? కోడలని గర్వం ఉందా? లేక పదమని గర్వం ఉందా? లేకపోతే చదువని గర్వం ఉందా? లేకపోతే పొలమని గర్వం నీలో ఉందా? వీరు దేవుని సంబంధాలు కాదు, దేవుని రాజ్యానికి వారసులు కాదు. సాతాను సంబంధులు, సాతాను జాడ వారిలో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ లక్షణాలు కలిగిన వారిలో సాతాను పనిచేస్తుందని గుర్తించాలి. బండ మీద సర్పము జాడ. మూడోది అంటే దీనులకు కృప. నేను దీనుడిగా ఉండేది సాతానుడు. దేవునికి స్తోత్రం. అదో నా ప్రజలారా, అన్నాడు ఉచియా స్థిరపడిన తర్వాత దేవుడు తంత్రంగా ఏమి ఆలోచించకుండా అక్కడ స్థిరపడిన తర్వాత మనసును గడిపించి ఏం చేశాడండి? ధూపం వేదికపై లేవీలు ధూపం వేయాల్సిన వారు ధూపం వేయకుండా ఆ రాజులని అహంకారంతో, అధికారమైన అహంకారంతో దేవుని ధూపం వేదిక మీదకి వెళ్ళి ధూపం వేయటానికి వెళ్ళాడు. వాళ్ళందరూ చూస్తుండగా నల్లని కుష్టి రోగం వచ్చిందని, ఆ యొక్క కుష్టి రోగం వచ్చిందని కుష్టి రోగం ఏమైందంటే అతను బయటికి తీసివేయబడ్డాడు. మరణించే వరకు ఆ కుష్టితోనే ఉన్నాడు. అతని విడబోయా. ఎందుకైనా ఒకప్పుడు ఎవరు ఈ యొక్క ఉచిగా ఎంతో విధేయుడు, ఎంతో నమ్మకస్తుడు, ఎంతో భయభక్తులైన వాడు, భక్తి కలిగిన వాడు, ప్రార్థన కలిగిన వాడు, పరిశుద్ధి కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు. ఇప్పుడు స్థిరపడిన తర్వాత, దీవించబడిన తర్వాత ఏంటండి?
ఉంటారండి. ప్రారంభ దశలో రాత్రికి వచ్చినప్పుడు ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత, ఎవరన్నా ఏం పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. అత్తంగా దేవునికి స్తోత్రం, కోడలంగా దేవునికి స్తోత్రం, ఇంటి పక్కన అన్నారా దేవునికి స్తోత్రం. అదవుతానండి, ఎవరన్నా దేవునికి స్తోత్రం. కానీ కొంచెం భక్తిలో కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం దేవుడు దీవించిన తర్వాత, కొంచెం ర్యాంక్ ఇచ్చిన తర్వాత, జాబ్ ఇచ్చిన తర్వాత, ఇల్లు ఇచ్చిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత, బిడ్డలు ఇచ్చిన తర్వాత నా ఎంత పోటీగాడు లేడు, తెలియకుండే కాదు. అయితే ప్రశ్న, ఇక్కడ ఉజ్జియా మనసులో కలిగించుకున్నాడు. స్థిరపడిన తర్వాత ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. అతను ప్రార్థనకి ప్రారంభమైంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో గమనించుకుంటున్నావో, ఏ పరిస్థితిని బట్టి గ్రహించుకుంటున్నావో, ఏ స్థితిని బట్టి గ్రహించుకుంటున్నావో, ఒకవేళ గడప నీలో ఉందంటే సాతాను జాడ నీలో పనిచేస్తుంది అని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేఖనం తెలియజేస్తుంది, దీనుడుగా ఉండాలి. దీనులకు కృప అనుగ్రహించేవాడు ఆయన. దీనులకు కృప అనుగ్రహించేవాడు ఆయన. దేవుడి బిడ్డ దీనులుగా ఉంటే ఆయన కృప ఉంటేనండి. కృప అంటేనండి, ఆయన కృప ఉంటే ఏమవుతుంది? దేవుడు తన కృపను బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. ఆయన కృప ఉంది కనుక ఆకలించినప్పుడు ఆహారం పంపించాడు. ఆయన కృప ఉంది కనుక బండ నుంచి నీరు రప్పించి దాహం తీర్చాడు. ఆయన కృపను బట్టి ఆ శత్రువు చేతి నుంచి, గౌరవ చేతి నుంచి విడిపించబడ్డాడు. అంటే ఆయన కృప వారికి ఉంది. నీకు దేవుడు కృప ఉంటే, దేవుడు కృప ఉంటే నువ్వు విడుదల పొందుతావు. అది దురాత్మ, అది మానసిక శక్తుల, అది ఆర్థిక ఇబ్బందుల, అది హక్కుల, అవమానాల, అపజయాల నువ్వు విడుదల పొందుతావు. ఎప్పుడు? ఆయన కృప నీకు ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం లేదమ్మా. హల్లెలూయా. ఆయన కృప నీకు కావాలి. ఆయన కృప కావాలంటే దీనులుగా ఉండాలి. చూడండి, మార్కు సువార్త మనం 10వ అధ్యాయం చదువుతారండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. మీలో ఎవరైనా ప్రాముఖ్యుడై ఉండగోరిన యెడల వాళ్ళందరికీ దాసుడై ఉండవలెను. చాలండి. ఏముండకూడదే? ప్రముఖుడు అంటే ప్రధానత్వము. ఏ అర్థం అండి? ప్రధానత్వం. అందరికంటే నేను గొప్పగా ఉండాలి, నా ఫ్రెండ్ కంటే నేను మంచి దాన్ని పొందుకోవాలి, నా పక్కన వారి కంటే నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అందరికంటే నేను జాబ్ పొందుకోవాలి, అందరికంటే ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ ఉండాలి, అందరి చేత నేను గుర్తించబడాలి అనుకుంటే ఏముండాలంట? ప్రాముఖ్యుడే ఉండకూడని ఎడల వాడు ఎలా ఉన్నాడంట? దాసుడు. దేనికి స్తోత్రం. దాసుడుగా ఉండాల్సిన లూసిఫర్ ఏమైందండి? ప్రాముఖ్యమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. లూసిఫరు ప్రధాన దూత 3 ఉన్నాయి. గాబ్రియలు, లూసిఫరు, మిఖాయేలు. దేవుని ఆరాధించే ఒక దూత ప్రాముఖ్యముగా ఉండడానికి మొదట బాగా ఉంది. దాసురాలుగా పరిశుద్ధుడని 2 కళ్ళతో కప్పుకొని, 2 కళ్ళతో వెగురుతూ, 2 కళ్ళతో గాన పరికారం చేస్తున్నప్పుడు బాగా ఉంది. ఏమైంది? దేవుడు ఏదంటే మనం దాన్ని వరం ఇచ్చాడు కదా, నాకు కూడా వరం ఉందని అని చెప్పి ఆయన సింహాసనం ఖాళీగా ఉంది కదా, భూలోకానికి దేవాది దేవుడు అవాదనకు వచ్చాడని నాకు కూడా వరం ఉందని గర్వించుకుంది. ప్రాముఖ్యంగా ఉండాలని కోరుకొని మనసులో గర్వించుకుంది. అక్కడ అంటే భూలోకానికి వచ్చి పడిపోయింది. లూసిఫర్ ఏముందంట? ప్రాముఖ్యుడైన ఉండాలనుకున్నది. అంటే ఉండాలనుకున్న మంచిదే, కానీ దానికి ముందు ఏముండాలన్నాడు? దాసుడుగా ఉండాలి. అయితే దాసుడుగా ఉంటే ఉండాల్సిన దాసు
ఏమని పతనమైపోయింది సాతానుడు. దేనికి స్తోత్రం. నీవు ఏ విషయంలో గర్వం ఉండకూడదు. గర్వం మరణానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం నడుస్తుంది. కుషికి ఏముంది కదా, ముందుకు ఏమొచ్చిందని గర్వం నడిచింది కాబట్టి కుషి రోగం తీసుకున్నాను. నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలంటే అతడు పరిసరంగా ఉండాలి, దాసుడుగా ఉండాలి. దాసుడు అంటే యజమాని చెప్పినట్లు చేస్తాడు. యజమాని చెప్పినట్లు చేస్తాడు. రైతు చెప్పినట్లు చేస్తాడు. జీతగాడు అంతేనండి. ఒక పనివాడు తన ఏ పనికైతే తెలియదో ఆ యజమానికి చెప్పినట్టు ఆ పని చేస్తాడు. అంటే నీవు పరమ దేవుని ఎదుట దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే ఒక దాసుడుగా. అంటే దేవుడు చెప్పింది నీవు చేసేవాడు ఉండాలి, కానీ నీ ఇష్టముతో ఏది చేయకూడదు. నీకు అనుకూలాన్ని బట్టి నువ్వు ఏది చేయకూడదు. నీకు ఇష్టమును బట్టి నీకు అనుకూలాన్ని బట్టి ఏది మాట్లాడకూడదు. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. దేవుని స్తోత్రం. దాసుడు అంటే చెప్పింది చేయవాడు దాసుడు. అదేమి చెప్పింది చేస్తున్నావా? 10 గంటలకు ప్రార్థన అంటే 12 గంటలకు వస్తున్నావా? మా శనివారం ఉపవాసం ఉండాలని ప్రార్థన చేయాలని చెప్పంటే అదవుతుందండి. ఎంతమంది వస్తున్నారు? నీవు దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుడు ఒక ప్రవక్తగా, పరిశోధకుడుగా, ప్రార్థనాపరుడుగా నిన్ను పిలిచాడు. మరి నువ్వు దాసుడుగా ఉండాలంటే దాసుడు ఏం చేస్తాడు? యజమాని చెప్పింది చేస్తాడు కదా. నీ యజమాని ఎవరు? దేవుడు. నీ నాయకుడు ఎవరు? దేవుడు. మరి ఆ దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి ఏం చేస్తున్నావు? యోహాను సువార్త 10:17 అంటాడు, నా యందు మీరు ఎందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టమో మొదట ఆయన మాట వినాలి. నీ మాటలు కాదు, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు పక్కన పెడుతున్నారు. అట్లే కాదు సార్, అట్లే కాదు మా తల్లి సోదరా. ఇక్కడ ఏమంటున్నాంటే ప్రాముఖ్యుడు ప్రధానంగా ఉండాలనుకుంటే దాసుడు. అందుకన్నాడు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తనను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. యేసుక్రీస్తుని ఎంతగా తగ్గించుకున్నాడండి? అంత యేసుక్రీస్తు ఎవరు? సర్వ అధికారం కలిగిన వాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు, దైవం మీద అధికారం కలిగిన వాడు, సాతాను మీద అధికారం కలిగిన వాడు. ఆయన మాట్లాడితే గాలి లోపడింది, ఆయన మాట్లాడితే చనిపోయిన బ్రతికాడు, ఆయన మాట్లాడితే నీటిని రాక్షసంగా మార్చాడు, ఆయన మాట్లాడితే ఏదో పక్షుల పడుకుని రావని నడిచాడు. అంత గొప్పవాడు, అంత అధికారం కలిగిన వాడు శిశువుల పాదాలు కడిగాడు. ఎంత దాసుడిగా ఉన్నాడు తెలుసా తండ్రి దేవుడికి? అతను శిశువుల పాదాలు కడిగాడు. పరిచర్య చేయడానికి చేయడానికి వచ్చే కానీ చేయించుకోవడానికి వచ్చిందా? యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడే. అన్ని అద్భుతాలు జరిగినా, అన్ని గొప్పగానైనా, అన్ని అంత కీర్తికైనా దాసుడుగా ఉన్నాడు కనుకనే తప్పించుకున్నాడు కనుక హెచ్చించబడి రాజులకు రాజుగా, ప్రభువుకి ప్రభువుగా కీర్తించబడ్డాడు. నీకు ఆ స్వభావం ఉందా తల్లి? సోదరుడా, ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డ, నీకు దాసుడు అంటే తండ్రి చెప్పింది చేశాడు. క్రీస్తు పరిశీలన చేశాడు. నీకు ఆ పరిశీలన చేసే స్వభావం ఉందా? దేవునికి స్తోత్రం. ఈనాడు పరిశీలన చేయాలంటే మనకేమట్టిందే అదవుతుందండి. మనకేమట్టిందా? వచ్చామా, కూర్చున్నామా, కాని కింద ప్యాన్ తీసుకున్నామా, కూర్చున్నామా, ఇంకా వాక్యం అయిపోయిందంటే ఆమె అంటే వెళ్ళిపోవాలి. ఆ బట్ట చేద్దాము, ఆ మందిరం ఊడుదాము. ఈనాడు ఏంటండి అది లేదు. అయ్యి ఆ దాసుడు లేదు. అంటే దాసుడుగా ఉండాలంటే యేసు ప్రభు చేసి చూపించాడు. అదవుతుందండి. చెప్పలా, చేసి చూపించాడు. ఈనాడు ఇప్పుడు చేయాలి కొంచెం ఎక్కువైందండి. అంటే దేవుడు క్షమించిన కాక అదవుతుందండి. ఒకప్పుడు మంచిగా అందరూ పోయినా ఉండేది, పట్టా తీసేది, అందరికి ప్రార్థన చేసినాక ఆమె అనకపోయేది. ఇప్పుడు
ఇక్కడే కాదండి, ప్రతి చోట కూడా అంతే. ఏం జరుగుతుంది? వచ్చామా, బ్యాగ్ తీసుకున్నామా, కూర్చున్నామా, వెళ్ళిపోతున్నామా. అది ఉంటే నీకు అది నీ వినాశిక భారతం సాతాను జాడిలో పనిచేస్తుంది. యేసు ప్రభు పరిస్థితి చేయటానికి వచ్చారు కానీ చేయించుకోవడానికి రాయా. నువ్వు సీనియారిటీగా ఉన్నావు, నువ్వు చేస్తే అమ్మో నాకంటే సీనియర్ వాళ్ళు ప్రార్థన చేశారే, వారు ఊడుస్తున్నారే, నేను కూడా ఉన్నాను, నీవే పక్కన పోతే చదువుతున్నాండి. ప్రేమ దేవుడా నువ్వు చేయాలి. చాలా మందికి దేవుడి ఇష్టాలు వినడానికి వచ్చేసరికి చదువుతున్నాండి. వినడానికి వచ్చేసరికి ఏదైనా మనం చెప్పా మీటింగ్ ఉంటాయి, ఎవరైనా ముందుకు వస్తారంటే ఒక్కడే అన్నయ్య గారు ఉంటాడు, పాపగా రైస్ ఇస్తాను అంటే ఎవరు దేవుడి కొరకు త్యాగం చేసేవాడు లేరా? ఎవరు దేవుడి కొరకు ఇచ్చేవాడు లేరా? ఇక్కడ గమనించండి, ఆయన యేసు ప్రభు ఏం చేశాడు? ఇచ్చే స్వభావం అండి. ప్రాణాన్ని ఇచ్చాడు. అవునా? ప్రాణం ఇవ్వలేదా? ఆయన ఏంటి? తన ప్రాణాన్ని బలియాగం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు? ఆకలితో ఉంటే 5 రొట్టెల నుంచి 10 మంది పంచిపెట్టాడే. ప్రజలుగా దేవుడు కుష్ఠరోగులు ఉన్నప్పుడు కణిక వారి ముందు స్వస్థపరచండి. ఏది ఆయన స్వార్థం లేదు. ఆయన స్వభావం ఇచ్చే స్వభావం, ఆయనలో జాలి ఉంది. నిమగించబోతున్న పురుషులారా, అందుకే గమనించాల్సింది ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే దాసుడుగా తగ్గించుకున్నాడు, పరిశీలన చేశాడు. నువ్వు కూడా తప్పించుకోవాలి. అలా చేయడం యేసు ప్రభు ఎలా ఇచ్చే స్వభావం ఉందో నువ్వు కూడా దేవుడికి నా కోసం కాదండి. ఇంటి పత్రిక ఏమన్నాడు? నా చదువుకుని వాడు సువార్త పనిలో సాగించిన వారి పేర్లు జీవితాంతమందు రాయమని పౌలు గారు చెప్పాడు కదా. అంటే నువ్వు ఇచ్చిన ఈ లోకంలో దేవుడికి ఇచ్చిన అది ఎక్కడో రాదు. కానీ ఒక మందిరానికి ఇచ్చావా, ఒక శాంపుడికి ఇచ్చావా, ఒక దేవుడి పని కొరకు, ఒక రన్న, ఒక మైక, దేవుడి పని కొరకు ఏది నీవు ఇచ్చినా అది నీ యొక్క లెక్కలకు వస్తుంది. జీవితాంతమందు రాయబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. జీవితాంతమందు రాయబడి అది లెక్కలోకి వస్తుంది. ఒకవేళ దేవుడి పని కాకుండా ఈ లోపల మన ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి మాజీ ఆయన బిడ్డ పేరైంది ఎంత తెలుసా? 3 కోట్లున్నారంట డ్రెస్. ఎన్ని కోట్లున్నారా? 3 కోట్లున్నారా? పెళ్లి చేశాడు కుమార్తె. ఒక డ్రెస్ 3 కోట్లున్నారా? ఒక ప్లేట్ భోజనం వచ్చేసి 3 లక్షల రూపాయలు. ఎన్ని లక్షలు అండి? ఎన్ని లక్షలు? ఒక ప్లేటు భోజనం ఖర్చు 3 లక్షల రూపాయలు. అంటే ఒక ప్లేట్ భోజనం ఎంతమంది చూడాలి? అదవుతుందండి. అంటే ఎంతో ఘనంగా చేశాడు. మనుషులే చేయలేదు. ఆ 3 లక్షలు కంటే పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చదువుతున్నాండి. తినడానికి తిండి లేని, నివాసం లేక చెట్టు కింద ఉండేవారు ఉన్నారు, రైల్వే స్టేషన్లో ఉండేవారు ఉన్నారు, బస్ స్టాండ్లో ఉండేవారు ఉన్నారు, చెట్టు కింద ఉండేవారు ఉన్నారు. అలాంటి వారికి సాయం చేస్తే, అలాంటి వారికి సాయం చేయ 3 కోట్లున్నర పెట్టి ఒక డ్రెస్ తీసుకున్నాను. తీసుకోదేనంట. ఒక్కొక్క ప్లేట్ ఖర్చు భోజనం 3 లక్షలు పెట్టారు. కానీ బీదల కాడికి ఏదైనా సాయం చేయాలంటే మనసు వచ్చిందా? చెప్పలేనండి. మనసు వచ్చిందా? ఈ లోకంలో ఎంతమంది వాడు కొరకు లక్షలు ఖర్చు పెడతారు. కానీ దేవుడి పని కాడికి వస్తే మాకేమీ లేదండి. అందరం కడుతున్నామంటే మాకేమీ లేదండి. లేకపోతే మీటింగ్కి వెళ్ళాలంటే ఏమీ లేదండి. లేకపోతే దేవుడి యొక్క పని ఏదైనా సహకరించడానికి ఏమి, ఎక్కడికి వచ్చినా దేవుడి పనికి వచ్చేసరికి లేని దరిద్రం చెప్పుకుంటారు. అదవుతానండి. ఆనాడు మీరు పేదలైన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులు ఏం చేశారంట? వారు
అనేకులకు ఇచ్చేయాలంట. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారంట? నిరుపేదలైన వాడే దేవుని స్వార్థకి సహకరించాలని పౌలుడు రాశాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది చాలా ఆస్తులు ఉన్నాయి, లేకపోతే పదవులు ఉన్నాయి, జాబులు ఉన్నాయి, మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. దేవునికి ఏం చేస్తారు? కానీ ఏమి లేకపోయినా కూలి పని చేసుకున్న వాడు దేవుని మందిరానికి వచ్చేవారు ఉన్నారు, దేవుని సేవ కొరకు ఇచ్చేవారు ఉన్నారు, దేవుని స్వార్థ కొరకు ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని దేవుడిలారా, దేవుని కొరకు ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చు నీకు జీవనంలో రాయబడుతుంది. దానికి ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోపల నువ్వు ఏది పెట్టినా రాదండి. నువ్వు ఈ లోపల ఏది ఖర్చు పెట్టినా ఎక్కడ రాదు. ప్రేమ దేవుడిలారా, ఒక దైవ సేవకుడు కావచ్చు, ఒక మందిరానికి కావచ్చు, ఒక సువార్త సభలకు కావచ్చు, నువ్వు దేవునికి పని కొరకు ఖర్చు పెట్టిన ప్రతిదీ ఎక్కడికి వస్తుంది. వ్యర్థమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నిత్యమైన ఆస్తుల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? గుర్తుంచుకో. ఇది ముగించిపోతున్న ఈ మాటలు దేవుడితో మాట్లాడుతున్నాను. బండ మీద సర్పము చాడ ఒకటి అక్రమ కలిగి ఉంటుంది, అంటే సంఘం పనిచేస్తుంది. రెండోది ఏం చెప్పాను? పరిశుద్ధత లేకుండా పాపం ఉందంటే సంఘం పనిచేస్తుంది. మూడోది ఏంటంట? అహంకారం. అహంకారం గర్వము ఉన్నట్టే ఆ సంఘంలో ఆ వ్యక్తులు సాధన పనిచేస్తున్నారు. ఆ కుటుంబంలో ఈ స్వభావం లేకుండా ఉన్నదే ఆ సంఘం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన ఆ యొక్క క్రమం కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, తగ్గింపు కలిగిన వారిగా మిమ్మల్ని దేవుడు స్థిరపరిచి ఆయన సంఘముగా గుర్తింపబడి ఆయన రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ప్రార్థన. ప్రభువా, ఇంత మనం ఈ వాక్యం ద్వారా, అయ్యా పాట ద్వారా మైపరుచుకున్నారు. మొట్టమొదటి నుంచి మాతో మాట్లాడారు. యూట్యూబ్లో వాక్యం ప్రతి కుటుంబాన్ని దీవించి వారి చదువులు తోడుగా ఉండే, వారి జాబులు తోడుగా ఉండే, వారి నివాసాలతో తోడుగా ఉండే, అయ్యా వారు ఏదైతే కోరుకుంటే వారి అవసరాలన్నీ తీర్చండి. అయ్యా ఈ సంఘ బిడ్డలు అందరినీ మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని కాపాడగలను. సాతాను జాడ గుర్తించి నీ బిడ్డలుగా నాయన వారిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించాలని కూర్చున్నాను తండ్రి. ఆమేన్.